అయ్యి నేను ఎన్ని నా దెబ్బలు తగిలినా జీవితంలో ఎవరికి తల వంచను. అదొక్కటి మడి చెప్తున్నాను. నెవర్. హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు ప్లాట్ఫామ్స్. నేను మీరు తెలవర్తి ఫ్రెండ్స్. మనం లాస్ట్ 2 వీడియోస్ వ్యాక్సినేషన్ చేసాము. దానిలో చాలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇప్పటికీ స్టిల్ కూడా డైలీ మినిమం 5 to 10 కాల్స్ వస్తున్నాయి అనమాట. నా ఏ వ్యాక్సిన్ బెటరు, నా వ్యాక్సిన్ ఎలా వేయాలి, లేదా 3 వ్యాక్సిన్లు చెప్పారు కదా, అందులో మీరు ఏది యూజ్ చేశారు, అలా డిఫరెంట్ కాల్స్ వస్తూనే ఉన్నాయండి. సో ఈ వ్యాక్సినేషన్ గురించి నేనే వ్యాక్సిన్ ఫాలో అయ్యాను, దీని గురించి ఒక కంప్లీట్ వీడియో డీటెయిల్గా చేద్దామని చెప్పేసి ఈ వీడియో అండి. సో తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీరందరూ కూడా కంపల్సరీ వ్యాక్సిన్ వేసుకోండి. ఆ, బయట సిచ్యువేషన్ ఇప్పుడు మీకు తెలిసిందే అంతా. సో ఏమాత్రం నెగ్లిజెన్స్ వద్దండి, కంపల్సరీ వ్యాక్సినేషన్ వేసుకోండి. మీ బర్డ్స్ చాలా సేఫ్గా ఉంటాయి. ఓకే, నీకు లేట్ చేయడం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అయితే అండి, అంటే నాకు ఎదురైన ప్రశ్నల్లో వాటికి సమాధానాలు చెప్తాను అనమాట. కొందరు ఏమడుగుతున్నారంటే, అన్న క్లోన్ 30 వేసుకుంటాం కదా, క్లోన్ 30 వేసుకుంటే సరిపోద్దా అని కొందరు అడుగుతున్నారు. ఇంకొందరు వచ్చేసి అన్న క్లోన్ 30లో అప్డేటెడ్ వెర్షన్ అయినా MA5 క్లోన్ 30 దొరుకుతుంది కదా, అది సరిపోద్దా అని చెప్పేసి కొందరు అడుగుతున్నారు అనమాట. సో యాక్చువల్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యాక్సిన్ 2 టైప్స్ అండి. లైవ్ వ్యాక్సిన్ ఒకటి, కిల్ వ్యాక్సిన్ అనమాట. లైవ్ వ్యాక్సిన్ అనేది మనకి వేసిన తర్వాత 3 to 4 days నుంచి దాని యొక్క యాంటీబాడీస్ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ దాని యొక్క అంటే వర్కింగ్ పీరియడ్ అనేది 30 to 40 days ఉంటుంది అనమాట. అదే వెదర్ మనం కిల్ వ్యాక్సిన్ తీసుకుంటే, అది మనం కిల్ వ్యాక్సిన్ వేసిన తర్వాత 10 to 15 days నుంచి దాని యొక్క యాంటీబాడీస్ జనరేషన్ స్టార్ట్ చేస్తుంది. దాని వర్కింగ్ టెన్యూర్ ఎక్కువ ఉంటుంది. అంటే మినిమం 3 to 4 months అప్ టు 6 months కూడా మన కోడి యొక్క సిచ్యువేషన్ బట్టి పనిచేస్తుంది. సో అందరూ మనం ఫస్ట్ డీవార్మింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 week to 10 days గ్యాప్ తర్వాత ఏదన్నా లైవ్ వ్యాక్సిన్ వేసుకుని, అలాగే నెక్స్ట్ ఇంకొక 10 to 15 days గ్యాప్ తర్వాత కిల్ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఎప్పుడైనా కానీ మన కోళ్ళు సేఫ్గా ఉంటాయి అనమాట. సో డివార్మింగ్ అందరికి తెలిసిందే. నెక్స్ట్ లైవ్ వ్యాక్సిన్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏది బెటర్ అంటే MI5 క్లోన్ 30 అని దొరుకుతుందండి. అదైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి బెటర్. అలాగే లైవ్ వ్యాక్సిన్ లో కూడా ND-VVND కాంబినేషన్ లో మనకి లైవ్ వ్యాక్సిన్ దొరుకుతుందండి. అది వేసుకున్న తర్వాత ఒక 10 days కి కిల్ వ్యాక్సిన్ వేసుకోవాలన్నమాట. ఆ, ఇది ఇంకా మనకి వర్కింగ్ బాగుంటది. అప్పుడు మనకి కోడి యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కిల్ వ్యాక్సిన్ అనమాట. ఈ కిల్ వ్యాక్సిన్ లో కూడా ఇప్పుడున్న క్వశ్చన్స్ ఏంటంటే, అన్న ఏది వేసుకోమంటారు, ఇండోవాక్స్ కంపెనీయా, హెస్టరా, లేదా మన ఇండోనేషియా కంపెనీ అని అలా చాలా మంది అడుగుతున్నారండి. నేనైతే మా గురువుల సలహాల మేరకు నేనైతే ఇండోవాక్స్ కంపెనీ వాళ్ళది ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు మీకు అసలు అందులో వేరియంట్స్ ఇంకోళ్ళు ఏంటంటే, LP అంటే ఏంటి, HP అంటే ఏంటి, ND-VVND కాంబినేషన్ ఏంటని చాలా కాల్స్ వస్తున్నాయండి. వీటన్నిటి మీద ఇచ్చిన వీడియో అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి LP అనమాట, ఇండోవాక్స్ కంపెనీ వాళ్ళది. LP వ్యాక్సిన్ మనకి కిల్ వ్యాక్సిన్. LP అంటే లో ప్యాథోజన్ అనమాట. ఫస్ట్ మనకి అంటే చిన్నపిల్ల బిలో 3 months వాటికి ఇది వేసుకుంటే ఉత్తమం. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇండో వ్యాక్స్ వాళ్ళదే NC వ్యాక్స్ అనమాట. ఇది వచ్చి HP వ్యాక్సిన్. అంటే ప్లస్ ఇందులో ND-VVND కాంబినేషన్ ఉందన్నమాట. 6 months ఎబో వాటికి ఇది వాడుకుంటే బెటర్. అలాగే ప్రెసెంట్ ఉన్న వైరస్ సిచ్యువేషన్కి అయితే, అంటే ఈ రెండింటికన్నా అడ్వాన్స్డ్ వ్యాక్సిన్ ఉంది. సో ప్రెసెంట్ ఉన్న వైరస్ సిచ్యువేషన్కి వచ్చేసి మన ఇండోవాక్స్ కంపెనీ వాళ్ళదే పాలీవ్యాక్స్ అనమాట. మన గురువులు కానీ పెద్దలు మ్యాక్సిమం మన సుబ్రహ్మ రాజు గారు కానీ, అలాగే మా గురువు గారు జానకిరామ్ రాజు గారు కానీ మ్యాక్సిమం ఏంటంటే కిల్ వ్యాక్సిన్లో ఈ వెరైటీ బెటర్ అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు. అలాగే నేనే వ్యాక్సిన్ ఫాలో అయ్యని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి నేనైతే ఇండోవాక్స్ కంపెనీ వాళ్ళది పాలీవ్యాక్స్ అండి. ఇందులో మనకి ND-VVNDతో పాటు IBD కాంబినేషన్ ఉంటుందండి. సో ప్రజెంట్ ఉన్న వైరస్ సిచ్యువేషన్కి అయితే ఈ వ్యాక్సిన్ బెటర్ అండి. సో కంపల్సరీ అందరూ ఈ వ్యాక్సిన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డోసేజ్ అడుగుతున్నారండి. ఏ బోర్డుకి ఎంత వేయాలని. అబోవ్ 6 months ఏజ్ దాటిన వాటన్నిటికీ మనకి 0.5 ml వేసుకోవచ్చు అండి. బిలో 6 months 0.25 నుంచి 0.3 ml వేసుకుంటే ఉత్తమం అనమాట. ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అండి, ప్లస్ వ్యాక్సినేషన్లో నష్టపోయేది కూడా మనం ఏంటంటే, అందరం వ్యాక్సిన్లు కొంటాం కొంటున్నాం కానీ అవి ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్ అండి. ఇప్పుడు మన ఈ కిల్ వ్యాక్సిన్ తీసుకుంటే యాక్చువల్గా అయితే చాలామంది మనకి మెడ పైన చర్మం కింద చేస్తే బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. యాక్చువల్ అది కూడా ఫ్యాక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కిల్ వ్యాక్సిన్ తీసుకోండి. దీని మీద మనకు ఉంటుంది క్లియర్ కట్గా సబ్క్యూటేనియస్ ఆర్ ఇంట్రామస్కులర్ అని అనమాట.
క్యూటేనియస్ అంటే మెడపైన చర్మం కింద చేయాలన్నమాట. అలాగే ఇంట్రామస్కులర్ అంటే కంపెనీ వాడి ప్రకారము మనం ఏదైనా మజిల్లో మనం చేసుకోవచ్చు. వాడు ఏం సజెస్ట్ చేస్తాడంటే తొడ భాగానికి చేయమని సజెస్ట్ చేస్తారు ఎక్కువ మంది ఇంట్రామస్కులర్. బట్ నేను అబ్జర్వ్ చేసింది అంటే మనకున్న ఎక్స్పీరియన్స్లో సబ్క్యూటేనియస్ మెడ మీద చేసినా కూడా కొన్ని కోళ్ళు ఫెయిల్ అవుతున్నాయండి. మనం వ్యాక్సిన్ చేసుకునేది అల్టిమేట్ మోటివ్ ఏంటంటే మనం కోడిని కాపాడుకోవడానికి. మెడ పైన చేసినా కొన్నిటికి తల వాసిపోయి చనిపోయిన కోళ్ళు చాలామంది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తొడ మీద చేస్తే కొన్నిటికి కాళ్ళు పడిపోయిన కోళ్ళు ఉన్నాయి. సో నేను లాస్ట్ ఈ 3 to 4 టైమ్స్ నేను చేసిన వ్యాక్సినేషన్ వల్ల నేను సబ్క్యూటేనియస్ ఆర్ ఇంట్రామస్కులర్ అంటున్నాడు కాబట్టి నేను కోడి యొక్క బోర కండకి చేస్తున్నాను. లాస్ట్ 1.5 year నుంచి నేను అలా చేస్తున్నాను. ఒక్క కోడి కూడా అలా చేయడం వల్ల ఎఫెక్ట్ కాలేదు. సో నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సబ్క్యూటేనియస్ కానీ ఇంట్రామస్కులర్ అన్నదాన్ని ఇంట్రామస్కులరే చేయండి. అది కూడా ఇంట్రామస్కులర్ కూడా బోరకట్టగా చేయండి అని నా సజెషన్ ఇస్తాను. అలాగే మనం చాలామంది చూస్తున్నాం వ్యాక్సినేషన్లో కోళ్ళు ఫెయిల్ అయ్యాయి అని చెప్పేసి. దానికి కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కొరైజా వ్యాక్సిన్ ఉందండి. కొరైజా వ్యాక్సిన్ ఇది వచ్చేసి దీని మీద ఓన్లీ ఇంట్రామస్కులర్ అనే ఉంటుంది అనమాట. కానీ మనం జనరల్గా ఏంటంటే కిల్డ్ వ్యాక్సిన్ అనగానే తలపైన చర్మం కింద చేయాలని చెప్పేసి అలవాటు అయిపోయి దీన్ని తలపైన చర్మం కింద చాలామంది చేస్తున్నారు. దానివల్ల చాలామంది కూడా కోల్డ్ లాస్ అయినాయి అనమాట. సో మనం ఫస్ట్ ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో వాడు క్లియర్గా ఇస్తాడు మనం ఎలా చేయాలి ఏం చేయాలని. ఒక్కసారి అందరూ వ్యాక్సిన్ చేసే ముందు మినిమం జస్ట్ ఒకసారి చదివి చేస్తే బెటర్ నా ఉద్దేశం అండి. సో ఇప్పుడు కొరైజా వ్యాక్సిన్ కనుక పొరపాటు మనం సబ్క్యూటేనియస్గా చేస్తే చాలామంది కోళ్ళు లాస్ అవుతున్నాయి అనమాట. సో కంపల్సరీగా ఒకసారి చదివి చేయండి. అలాగే మనకి ఇప్పుడు వచ్చే కాల్స్లో చాలామంది అడుగుతున్నారు అంటే అన్న ఇది కంట్లో వేయాలా ముక్కులో వేయాలా డ్రాప్స్ అలా రకరకాలు అడుగుతున్నారు అనమాట. దీని మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి యాక్చువల్ వ్యాక్సినేషన్లో మనకేంటంటే ఎక్కడ రకరకాల ప్లేస్లో వేస్తాం అనమాట. మీరు ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ వ్యాక్సిన్ అనుకోండి దాని మీద ఉంటుంది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇది లొసోటాది డైల్యూటెంట్ వాటర్. మనం ఇందులో లొసోటా కలుపుకున్న తర్వాత దీని మీద క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారనమాట ఏమని ఇంట్రా ఆక్యులర్ ఆర్ ఇంట్రా నేజల్ ఆర్ ఓరల్ అడ్మినిస్ట్రేషన్ అని. మనకి నేజల్ అంటే తెలిసింది ముక్కులో వేస్తాము, ఓరల్ నోట్లో అయినా వేయచ్చు, అలాగే ఇంట్రా ఆక్యులర్ అనమాట. ఆక్యులర్ అంటే కంట్లో అనమాట. సో మనం ఇలా ఏదైనా వ్యాక్సిన్ వేసే ముందు దాని మీద ఏది ఉందో చూసుకుని వేసుకోవడం ఉత్తమం అనమాట. అలాగే ఇప్పుడు మనం అందరం మ్యారెక్స్ వ్యాక్సిన్ చేస్తున్నాం. ఇది మ్యారెక్స్ వ్యాక్సిన్ డైల్యూటెంట్. దీని మీద ఇది మనం కంపల్సరీగా సబ్క్యూటేనియస్ చేయాలన్నమాట. సబ్క్యూటేనియస్ అంటే మెడకి చర్మం కింద చేయాల్సిన వ్యాక్సిన్. అంతేగాని దీన్ని మనం ఇంట్రావాలర్ ఇది వేసాం కదా అని చెప్పేసి ఇది ఇంట్రావాలర్ ఇంట్రానోజల్ అలా వేస్తే మనకు దెబ్బతింటాయి. సో కంపల్సరీగా చూసుకుని దాని మీద ఒకసారి జస్ట్ మనం ఒక 2 minutes పడుతుంది దాని మీద చదివితే సరిపోద్ది అనమాట. అంటే ఇంట్రావారల్ ఏంటేంటి, ఇంట్రా నేసల్ ఏంటేంటి, ఇంట్రామస్కులర్ అని. అలాగే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్ఫాక్స్ ఇంజెక్షన్ ఉందండి. ఫోల్ఫాక్స్లో ఇప్పుడు ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట. ఇంట్రావీనస్ అంటే మన కోడికి వెయిన్స్ నరానికి చేయాలన్నమాట. అది నరం మనకి కోడి రెక్క కింద నరం చూసి చేస్తాం అనమాట. దాన్ని ఇంట్రామస్కులర్ చేయకూడదు. సో అలా ఇప్పుడు చాలామంది వచ్చే కాల్స్లో కూడా అన్న మేము ఆర్డీ ఇంజెక్షన్ చేసాము కోడికి పక్షవాతం వచ్చింది కాళ్ళు పడిపోయినాయి అని చెప్తూ ఉంటారు అనమాట. దానికి కారణం ఏంటంటే అది ఇంట్రావీనస్ చేయాల్సిన ఇంజెక్షన్ని వీడు పొరపాటున ఇంట్రామస్కులర్ చేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో కంపల్సరీగా అందరూ వ్యాక్సిన్ వేసుకునే ముందు జస్ట్ ఒక 5 minutes టైం అండి. మనం అది ఏంటి ఎందుకు పనిచేస్తుంది ఎక్కడ చేయాలి అని ఒకసారి చదివి చేయండి. అలాగే చాలామంది అడుగుతున్నారు అన్న ఈ కిల్డ్ వ్యాక్సిన్ మనం సిరంజ్ తీసుకోవచ్చా అనేది. అది యాక్చువల్గా ఆయిల్ బేస్డ్ అండి. కిల్డ్ వ్యాక్సిన్ అనేది చాలా మందంగా ఉంటుంది, థిక్ ఆయిల్ బేస్డ్ అనమాట. సో మనం ఇంజక్షన్తో చాలా కష్టం అవుతుంది అనమాట. ఇది 100 కోళ్ళకి వేసే లోపు మనం ఇంజక్షన్తో 10 కోళ్ళకి కూడా వేయలేము. సో ఇది అందరూ గన్స్ తీసుకోండి. ఇది మన వ్యాక్సినేషన్ గన్ అంటారు, 500-600 ఉంటుంది. సో కంపల్సరీ కిల్డ్ వ్యాక్సిన్ కానీ ఈ గన్తోనే చేయండి అనమాట. నేను సిరంతో చేయలేనా అని అనుకోవచ్చు, చేయొచ్చు. బట్ ఏంటి టైం పడుతుంది. మనం 100 కోళ్ళు చేసే ప్లేస్లో అది 10 కోళ్ళే చేయగలుగుతాం అనమాట. ప్లస్ చాలా ఇబ్బంది పడతాం. సో అందరూ కంపల్సరీగా ఏ వ్యాక్సిన్ని ఎలా చేయాలి అని ఈ వీడియోలో చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు అన్న కిల్డ్ వ్యాక్సిన్ ఎంతెంత క్వాంటిటీ చేయాలి, ఎలా చేయాలి, గన్తో చేయాలా, తల మీద చేయాలా, లేదా బోరకండ చేయాలా, తొడకు చేయాలని. సో మీ తెలియని ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్లో ఇంకో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అన్న పండగ తయారీ కోళ్ళకి కిల్డ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు అని. బట్ మన పెద్దలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పండగకి తయారీ కోళ్ళకి అయితే మాత్రం
కిల్డ్ వ్యాక్సిన్ అనేది వద్దంటున్నారండి. ఇన్ కేస్ మీకు రిస్క్ ఆఫ్ అనుకుంటే ఇతర లైవ్ వ్యాక్సిన్ ఏదైనా క్లోజ్ 30 కానీ MFI క్లోజ్ 30 కానీ వేసుకోండి. బట్ ఇంకా ఇవాళ 20th ఇంకా తక్కువ రోజులు ఉంది కాబట్టి నా సజెషన్ అయితే లైవ్ వ్యాక్సిన్ కూడా అనవసరం అండి ఇప్పుడు ఈ స్టేజ్లో. ఎందుకంటే వాటి యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గుద్ది కన్ఫామ్గా. సో పండక్కి తయారు చేసిన కోళ్ళకు మాత్రం మీరు వ్యాక్సిన్ వద్దు. మిగతా వాటికి మన పెట్టలకు కానీ ఒరుగులకి అన్నిటికీ మాత్రం కిల్డ్ వ్యాక్సిన్ కంపల్సరీ చేయండి. అలాగే మనం ఎంతో కష్టపడి తయారు చేసుకున్నాం కోళ్ళనే. సో నా ఇంకో చిన్న సజెషన్ ఏంటంటే అండి, మరే తప్పు అనుకోవద్దు. ఇప్పుడు ఏదన్నా ఇలా వైరస్ వచ్చినప్పుడు మనం అందరం చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం లాగా అందరం వ్యాక్సిన్ వెనకాల పరుగులు పెడుతున్నాం. ఇలా కాకుండా అందరం ఇప్పుడు ఈ లైవ్ వ్యాక్సిన్ షెడ్యూల్ డివార్మింగ్, లైవ్ వ్యాక్సిన్, కిల్డ్ వ్యాక్సిన్ ఈ ప్రాసెస్, అలాగే చిన్నపిల్లలకి ఎల్పి లో ప్యాథిజన్, కొంచెం పెద్దడికి హెచ్పి, అలాగే హెచ్పిఎల్పి కాంబినేషన్ వ్యాక్సిన్స్, ఇలా డిఫరెంట్ టైప్ వ్యాక్సిన్స్ అన్నీ ప్రాపర్గా వేసుకుని అందరూ మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మన టైం పెడుతున్నాం. అలాగే చాలామంది యూత్ కూడా ఇందులోకి వద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా అందరూ కూడా టైం టు టైం వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఫాలో అవ్వండి. అలాగే ఇంకో చిన్న సజెషన్ ఏంటంటే, ఇలాంటి వైరస్ వచ్చిన టైంలో మనందరం యాక్చువల్ వ్యాక్సినేషన్ అనేది మనందరం అంటే పాతకాలం మనుషులం కాదు, అందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. దీని గురించి అందరం ఏదో వ్యాక్సినేటర్ వచ్చేయాలి మనకి చేయాలి అని అనుకుంటున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి, మనం కోడిని పెంచే వాళ్ళం మనం వ్యాక్సిన్ మనం వేసుకోలేమా అంటే, నేను దీనికి వ్యతిరేకం కాదు వ్యాక్సినేటర్కి. బట్ ఏంటంటే ఈ వ్యాక్సినేటర్ని పిలిపించడం వల్ల కూడా చాలా పెద్ద ప్రమాదం ఉందన్నమాట. ఎందుకంటే ఇలా వైరస్ వచ్చిన టైంలో వాళ్ళు అన్ని దొడ్లు తిరిగి వచ్చేస్తారు. అలాగే వ్యాక్సినేటర్ని మనం వ్యాక్సిన్ తెమ్మంటాం అనమాట. వాళ్ళు ఆ దొడ్లో చేసిన వ్యాక్సిన్, ఈ దొడ్లో చేసిన వ్యాక్సిన్, అన్నీ తిరిగిన వ్యాక్సిన్లు తీసుకొస్తారు. మనకి ఎఫెక్ట్ అయిన దొడ్లు ఉంటాయి, లేదా ఎఫెక్ట్ కాబోతున్న దొడ్లు ఉంటాయి, మనకేది తెలియదు. లేదా ఎఫెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత తగ్గిన దొడ్లు ఉంటాయి. మనకి కిల్డ్ వ్యాక్సిన్ చేస్తే మినిమం వర్కింగ్ 15 days తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ లోపు మనకి వైరస్ అటాక్ అయింది అనుకోండి. సో అందరూ మన ఏదో వ్యాక్సినేటర్లకు వ్యతిరేకంగా కాదు, బట్ ప్రజెంట్ ఉన్న బయోసెక్యూరిటీ మెజర్స్లో భాగంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరికి వాళ్ళు వ్యాక్సిన్ కొనుక్కుని తమ సొంతగా వేసుకోండి అనమాట. ఎవరినో తీసుకొచ్చి వేద్దాము, అందరు దొడ్లు తిరిగి వచ్చేవాళ్ళు మాత్రం దయచేసి వాళ్ళ చేత అయితే వేయించుకోవద్దండి. ఇది నా యొక్క చిన్న సలహా. అలాగే అందరూ తప్పకుండా వ్యాక్సిన్లు వేసుకుని మీ కోళ్ళని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, మీ రవితేలవర్తి.